వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 6 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సంజయ్. జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విద్యార్థుల నమోదు పెంచాలని ప్రిన్సిపల్కు కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి ఆదేశం. ధర్మపురిలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక పర్యటన. గోదావరిని పరిశీలించి వరదలు వస్తే చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఓటర్ జాబితా నుండి తొలగింపు. రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ లిస్టు పేరు తొలగించినట్లు ప్రకటించిన అధికారులు. ఎల్ఎండి నుంచి జెట్ స్కీ స్కూటర్ హైదరాబాద్కు తరలించడాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్. లోయర్ మేనర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్. గడిచిన 6 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 20,000 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర మంత్రికి కౌశిక్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి జాతీయ ఉపాధి పథకం కింద వీణవంకలో 78 లక్షల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లను, అట్లాగే జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇతర గ్రామాల్లో 78 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు. స్థానిక బీజేపీ నాయకుల నివాసాలకు వెళ్లి ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం రోడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కువ నిధులు కరీంనగర్ పార్లమెంటుకు తీసుకొచ్చానంటే అవి రోడ్ల కోసమేనని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్ ఓపెన్ స్కూల్ దరఖాస్తు మార్గదర్శకాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు పెంచాలన్నారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వొకేషనల్ కోర్సులు చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి అవసరమైన మెటీరియల్ను జిల్లా యంత్రాంగం నుండి సమకూరుస్తామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు తదుపరి ఉన్నత విద్యలో ఉచితంగా ప్రవేశాలు అనేక అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి వెసులుబాట్లను తెలియజేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలు ఉన్న చోట ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ అంశాన్ని అధికారులతో చర్చిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. గోదావరిని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కలెక్టర్ ధర్మపురి వద్ద గోదావరిని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి నదిలో వరద పెరిగితే చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరదలతో గోదావరి తీర ప్రాంత ప్రజలకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ధర్మపురిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులందరూ ఇండ్ల పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మొక్కలు నాటారు. విద్యుత్ వైర్లకు 3 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటాలని, విద్యుత్ స్తంభాల వైర్లు కింద మొక్కలు నాటకుండా ఉండాలని కలెక్టర్ సూచించారు. అండ్ ధర్మపురి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ జూలై అంతా కూడా మనకి రైన్స్ ఉంటాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నిండుకుంటుంది కాబట్టి మనకి జనరల్ ఎప్పుడైనా కూడా టెంపుల్ ఏరియాస్ కానీ లేకపోతే ఇన్అండెట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన కొత్త మున్సిపల్ కమిషనర్ కూడా మనం ప్రాపర్గా గైడ్ చేయడం కూడా జరుగుతాం. ఒకవేళ ఒక్కసారి వాటర్ ఫ్లో పెరిగితే ఏమేమి ఖాళీ చేయాలో, సో అవన్నీ కూడా మళ్ళీ మనము ఇంకోసారి ఎక్సర్సైజ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఎవరెవరు ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, వాటి ఫుడ్, అకామిడేషన్, ఎన్ని డేస్ పరంగా అంతా కూడా. సో బేసిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ పరంగా కూడా ఇది విజిట్ చేయడం జరుగుతుంది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వంపై వివాదానికి తెరపడింది.
ఇండియా కాదు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ లిస్ట్ నుంచి అధికారులు రమేష్ బాబు పేరును తొలగించారు. ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2 సమాధానం ఇవ్వాలని ఇటీవల రమేష్ బాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీస్ అంటించారు. నోటీసుపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఓటర్ లిస్ట్ నుండి పేరును తొలగించినట్లు ఈరోజు రమేష్ ఇంటికి మరో నోటీస్ అంటించారు అధికారులు. ప్రస్తుతం రమేష్ బాబు జర్మనీలో ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని న్యాయస్థానం నిర్ధారించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మేనర్ డ్యాం నుంచి జెట్ స్కీ స్కూటర్ను హైదరాబాద్కు తరలింపును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. జెట్ స్కీ స్కూటర్ తరలింపును విరమించుకోవాలని డిమాండ్ చేసింది. కరీంనగర్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లారి శంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అనిల్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరపాలక సంస్థకు కేటాయించిన సీఎం అష్యూరెన్స్ నిధులు ద్వారా జెట్ స్కీ స్కూటర్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలిస్తున్న విషయాన్ని తెలుసుకుని ధర్నా నిర్వహించారు. కరీంనగర్ నగర ప్రజలతో డబ్బులు కొనుగోలు చేసిన స్కూటర్ను వెంటనే తిరిగి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై గంగుల, జై వినోద్ అంటూ నినాదాలు చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పర్యాటక శాఖ అధికారులు తిరిగి జెట్ స్కీ స్కూటర్ను మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు. 24 టీఎంసీల నీటి నిల్వగల లోయర్ మేనర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2 జెట్ స్కీ స్కూటర్లను, స్క్రూ ఈస్ బోట్లను కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో కరీంనగర్ నగరాన్ని మరే మంత్రి గంగుల కమలాకర్ గారు నాయకత్వంలో ఈ కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత 2వ టూరిజం నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఎత్తిపోసి మండు టెండలో కూడా 24 టీఎంసీలు మెయింటైన్ చేసిన ఈ డ్యాంలో మరి గొప్పగా టూరిస్టులు రావాలి. ఇక్కడ మరి అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రజలు డ్యామును సందర్శించి వారు బోటింగు, అదేవిధంగా స్పీడ్ బోట్స్ అవన్నీ కూడా మంచి హైదరాబాద్ తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఇన్సూరెన్స్ ద్వారా లక్షలాది రూపాయలు పెట్టి మరి మంత్రి గారు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రి వారు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు పూర్తి స్థాయిలో అన్ని వసతులు డ్యాంలో కల్పించి స్పీడ్ బోట్లు కానీ, స్పీడ్ బైకులు కానీ, అదేవిధంగా ఫంక్షన్లు, బర్త్డేలు జరుగుతుంటే క్రూజ్ కానీ అటువంటి ఎన్నో కోట్లాది రూపాయలు తెప్పించి ఈ డ్యాంలో ఏర్పాటు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఏడాది నడతలో డ్యామును ఎండబెట్టి ఇలా టూరిజం పర్యాటకులు ఇటు ముఖాన రాకుండా చేసి ఇలా ఎండగొట్టి ఇక్కడ ఉన్న టూరిజంకి సంబంధం లేని బోట్లు అవి టూరిజం శాఖ నుంచి కొన్నాయి కాదు, ఈ మున్సిపాలిటీ నిధులతోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొన్న ఈ బోట్లను, స్పీడ్ బోట్లను, స్పీడ్ బైకులను, ఇతర మన క్రూజును ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాదు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో వాటిని అడ్డుకొని వాటిని తరలించుకోకుండా అడ్డుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కులగణనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఇంటింటికి తిరిగి శాస్త్రీయబద్ధంగా కుటుంబ సర్వే చేశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారని అనిపిస్తే మరోసారి సర్వే నిర్వహించారని తెలిపారు. కులగణనకు రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకువచ్చి అమలు చేసిన మాట నిలుపుకున్నామని గుర్తు చేశారు. కులగణన చేయడం బండి సంజయ్ వద్దంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనను దేశమంతా అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ పట్టణానికి సంబంధించి ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకొని ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కులగణనకు సంబంధించిన అంశం. కులగణన అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కులగణన చేయొద్దని అనేక మంది పార్టీలు ఇబ్బంది పెట్టారు. కులగణన విషయంలో బేషిజాలకు పోవద్దని, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే మళ్ళొక్కసారి సర్వేకు సంబంధించిన అంశంలో పొడిగిచ్చి అందరు కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. కులగణనకు సంబంధించి ఆ వ్యవస్థ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కులగణనకు సంబంధించి ఇంటింటికి పోయి
ఆ ఉద్యోగస్తులందరి శ్రమ. దానికి ఒక సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా ఆ కులగణన చేయటంతో పాటు ఈరోజు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే తెలంగాణ ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది అని దేశవ్యాప్తంగా చర్చిస్తూ ఉన్న సందర్భం. కరీంనగర్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి రోడ్లు ఊడ్చి రథయాత్రను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కరీంనగర్లో జగన్నాథ రథచక్రాలు కదిలాయి. కనుల పండవల రథయాత్రను నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కరీంనగర్లో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. రామ్నగర్ రమ సహిత సత్యనారాయణ స్వామి ఆలయం కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. బంగారు చీపురుతో రోడ్డు ఉడిచి రథాన్ని లాగి రథయాత్రలో కలెక్టర్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్నగర్ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రథయాత్రకు భక్తులు ఎదురేగి స్వాగతం పలికారు. పూజలు నిర్వహించారు. రథయాత్ర మంకమతోట, గీతాభవన్, బస్టాండ్, కమాన్, శాస్త్రి రోడ్, టవర్ సర్కిల్ మీదుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. జగిత్యాల, కృష్ణానగర్ మరియు శివవీధి ఆల్ఫోర్స్ టెక్నో పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని, ఈ పండుగకు చాలా విశిష్టత ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కృష్ణానగర్ శివవీధిలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాఢమాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ నవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటుపాటు లేకుండా కొనసాగించడం చాలా శుభపరిణామమని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తున్నారు. మతాలకు అతీతంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత అని ఆయన అన్నారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ తల్లి, మైసమ్మ, పోచమ్మ, తెచ్చమ్మ బోనం, అమ్మ బోనమే మా దైవ నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. సుమారు 50 మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతరాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అనే ఒక నమ్మకం చేత గ్రామాల నుంచి ఈవెన్ పట్టణం హైదరాబాద్లో దానిలో కూడా ఇక్కడ బోనాల పండుగ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు చదువుతో పాటుగా పిల్లలకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించాలి, సామాజిక స్పృహ పిల్లలు నేర్పాలి, తర్వాత పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ని మనం స్ట్రెంథెన్ చేయాలి అన్న ఆలోచనగా అన్ని రంగాల్లో జరుగుతున్న ప్రాసెస్ కల్పిస్తూ అందులో భాగంగానే మన పండుగల విశిష్టత, తర్వాత అవి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అవన్నీ కూడా తెలియజేయాలి. ఈరోజు మన జగిత్యాలలో 3 ఆల్ఫోర్స్ పాఠశాలలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం జగిత్యాల జిల్లాపై ఉండాలని చెప్పేసి స్థానిక కోతిరాంపూర్ అచీవర్స్ పాఠశాలలో ఉత్సాహంగా పాఠశాల ఎన్నికలు నిర్వహించారు. స్థానిక కోతిరాంపూర్లో అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ హెడ్ బాయ్స్, స్కూల్ హెడ్ గర్ల్స్ మరియు వివిధ విభాగాల్లో లీడర్లను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మొదట గత వారం నామినేషన్లు సమర్పించారు. అనంతరం పోలింగ్ ఆఫీసర్స్గా వ్యవహరించిన టీచర్లు నామినేషన్లను పరిశీలించి ధృవీకరించగా గత 2 రోజులుగా విద్యార్థులు మార్నింగ్ అసెంబ్లీ సమయంలో వారి విభాగాలకు తమ ఓటు వేయాలని అభ్యర్థించి ప్రచారం నిర్వహించారు. ఈరోజు అతి ముఖ్యమైన ఎన్నికల ఘట్టం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు తమ లీడర్లను ఎన్నుకోవడానికి ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు మన దేశ ఎన్నికల విధానం, భారత రాజ్యాంగం ప్రకారం మన ఎన్నికలు ఇలా నిర్వహించి మన నాయకులను, లీడర్లను ఎన్నుకుంటామో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ తరహా నమూనా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ విద్యార్థులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా పాటించి దేశాభివృద్ధికి బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా పాప 8వ తరగతి అచీవర్ యాక్టివ్ స్కూల్లో చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుతుంది. ఈ స్కూల్లో ప్రతి యాక్టివిటీస్లో కూడా నెంబర్ 1గా ప్రతి పిల్లలకి ఏంటంటే బయట జరిగే విషయాలు కూడా, జనరల్ నాలెడ్జ్ విషయాలు కూడా ప్రతిదీ కూడా వీళ్ళకి అందిస్తారు. అదేవిధంగా ఈరోజు
ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం యథావిధిగా ఎలా చేస్తారో అదేవిధంగా నామినేషన్గా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అని చెప్పేసి అనేది స్కూల్ మొత్తానికి ఒక క్లాస్కు లీడర్గా ఉంటారు. అది కాకుండా స్కూల్ మొత్తానికి కూడా హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో కూడా స్పోర్ట్స్ హెడ్గా, కల్చరల్ యాక్టివిటీస్కి కల్చరల్ హెడ్గా, ఇట్లా వివిధ విభాగాలలో నామినేషన్ వేసి ఏదైతే మామూలుగా మన ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీ ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎన్నుకుంటారో అదేవిధంగా నామినేషన్ వేసి నామినేషన్కు మద్దతు తెలపడం కానీ దానికి విత్తడాలు కానీ అలా ఒక టాప్ 3 వాళ్ళని ఎన్నుకొని ప్రతి దానికి ఒక 3 నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో కూడా నామినేషన్లో ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహించి అందులో ఎవరైతే ఎలక్షన్స్ బయట మనకు జరుగుతున్న అవగాహన కూడా వీరికి ఇప్పుడే నేర్పడం జరుగుతుంది. 18 సంవత్సరాల తర్వాత వీరైతే ఎట్లయితే ఓటేయాలో ఆ అవగాహన కూడా వీరు ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచే నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఈ విధంగా కూడా మన ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పేసి పిల్లలకు నేర్పడం జరుగుతుంది. దీంట్లో ఒక హెడ్ గారిని నియమించి వారి ఆధ్వర్యంలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే వారు ఒక టీం సెలెక్ట్ చేసి వారితో ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ సార్లందరూ కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించి ఈ హెడ్ గారిని నియమించడం జరుగుతుంది. మిగతా వారందరూ కూడా వారికి తక్కువేం కాదు, కానీ అదేవిధంగా వారు ఏ విధంగా టీంను కోఆర్డినేట్ చేస్తారో ఆ విధంగా చూసి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇట్లాంటి అవకాశాలు వినియోగించుకోవాలని చెప్పేసి అని గెలుపోవటంలో ఎప్పుడు కూడా మనకు దాని గురించి ఆలోచించకుండా వచ్చిన వారిని వారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఈ స్కూల్ని మొత్తం డెవలప్ చేసి ఏదైనా యాక్టివిటీస్ జరిగితే అందరూ కూడా కలిసిమెలిసి ప్రోగ్రాం నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా కోరడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ స్కూల్ యాక్టివిటీస్ ఇలా విధంగా చేసి పిల్లలకు కూడా మంచి జనరల్ నాలెడ్జ్ అందిస్తున్న ఈ స్కూల్ యజమాన్యానికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మా పాప చిన్నప్పటి నుంచి చదువుతుందండి, 8వ తరగతి. కరీంనగర్ సిరిసిల్ల రూట్లో బావుపేట వద్ద రోడ్డు దుస్థితిని చూసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్ల రోడ్డు రహదారిపై మోకాల లోతు నీళ్లుండడాన్ని చూసి కారు దిగారు. ఆ నీటిలో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను, ప్రయాణికులను గమనించి రోడ్డు దుస్థితిపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగడంతో స్థానికులు ఆయన వద్దకు రావడంతో ఈ నీళ్లు ఎప్పటి నుండి ఉన్నాయి, అధికారుల దృష్టికి తీసుకురాలేదా అని అడిగారు. గత 15 రోజులుగా రహదారిపై మోకాల లోతు నీళ్లు నిల్వ ఉన్నాయని, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. ఈ నీటిలో ప్రయాణం చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. 3 ఆటోలు బోల్తా పడ్డాయని, అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం వాన కురిసినా ఈ రహదారిపై మోకాల లోతు నీళ్లు నిల్వ ఉంటున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్న తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, స్థానిక నేతలు అధికారులపై ఒత్తిడి ఎందుకు తేలేదని అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తగిన నిధులు లేవని జవాబివ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి తక్షణమే బావుపేట రహదారిని బాగు చేయాలని, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఆ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్డే సందర్భంగా మోదీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10th క్లాస్ విద్యార్థులకు 20,000 సైకిళ్లను అందజేయనున్నారు. ఈ నెల 11న బండి సంజయ్ బర్త్డే సందర్భంగా తొలి దశలో 5,000 సైకిళ్లను ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి చదువుకునే బాలబాలికలు 3,096 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,841, జగిత్యాల జిల్లాలో 1,137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది, మొత్తం 9,348 మంది బాలబాలికలు 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. వారే కాకుండా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుకు 50, మండలాలకు 50 చొప్పున అదనంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక గ్రామ పంచాయతీకి 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను దశల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధం కావడంతో ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్కు చేరాయి. మిగిలిన సైకిళ్లు వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో సైకిల్ కి 5,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. సైకిల్ రాడ్కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారని, వారికి రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేపడుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వారం 10 రోజుల్లో అకౌంట్లలో డబ్బులు వేయకపోతే లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో 40,000 మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైతే వాటిలో కేవలం 1,500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు ఇచ్చారని, అందులో కొంతమంది లబ్ధిదారులకు గత 20 సంవత్సరాల క్రితం సిమెంట్ బస్తాలు 3,000 రూపాయలు ప్రభుత్వం నుండి తీసుకున్నారని, వారు మంజూరు పత్రాలు రద్దయ్యాయని అధికారులు అంటున్నారని, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని పాత ఇల్లు తొలగించి అప్పులు చేసి ఇల్లు కట్టుకునే సమయంలో అధికారులు ఈ విధంగా అనడం అన్యాయమని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా దళిత బంధు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని కౌశిక్ రెడ్డి అన్నారు. నేనైతే చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇండ్లు ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను, లైవ్ వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ 2 ఇల్లు దాటినాక పక్కనే రమేష్ అని దాడ రమేష్ గారని వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు. నీ 60 గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది, నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీల్లేదు. అరే ఇదేం పద్ధతి పోయి? మరి 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి ఆ పేదోడు కట్టుకుంటా అన్న తర్వాత మీరు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? మీరు వారం 10 రోజుల లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం అవినీతి పరులకు అండగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ అవినీతికి ఆజ్యం పోస్తుందని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో కలిసి మీడియాతో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేయడం మానేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు మావోలు సిద్ధమైనప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని, ఈ పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆనాడే కేసీఆర్తో చెప్పానని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చి రైతుల కష్టాలు తీరుస్తామని చెబుతున్నారని, అది మాటల్లో కాదు చేతల్లో చూపాలని చాడ వెంకటరెడ్డి కోరారు. ఇలా రేవంత్ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. మన కిసాన్ మేళలో చెప్తా ఉన్నాడు, అసలు భూమి సమస్య అనేది తెలంగాణలో వృత్తి సమస్య. అందుకే ఆనాడు తెలంగాణ స్థాయిలో కూడా దున్నేవాడికి భూమి కావాలని పోరాటం చేస్తారు. అనేక మంది మాకు కోరుకున్నారు. మా దృష్టిలో ఉన్నది చెప్పారు. కోరుట్ల గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తిమాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తిమాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాతకు శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి చండీ వారాహి రుద్రహోమం నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని, ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు నిర్వహిస్తామని, జూలై 5 నాడు వారాహి మాత నిమజ్జనం జరుగుతుందన్నారు. వారాహి దేవి అనుగ్రహంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో భాగంగా జరుపుకుంటారని తెలిపారు. గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షుడు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి వారాహి దేవి నవరాత్రులు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని వారు తెలిపారు. వారాహి మాత నవరాత్రులు జరుపుకోవడం కోరుట్ల పట్టణంలో ఇదే మొదటిసారి అని, ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారని వారు పేర్కొన్నారు. దసరా నవరాత్రులకు వారాహి నవరాత్రులకు తేడా ఉంటుందని, వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారని, ఈ మాతకు రాత్రి వేళ పూజిస్తారని, వారాహి మాతకు రాత్రి వేళలో ధూపం, దీపం, నైవేద్యం, అభిషేకం, హోమం ఉంటాయని, సూర్యాస్త సమయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటారని వారు తెలిపారు. అలాగే జూలై 5న అమ్మవారిని ప్రజల భక్తుల సమక్షంలో నిమజ్జనం చేయబడునని, ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్టానారాయణ, అధ్యక్షులు కటకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి అడవల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్, మండలి సభ్యులు శంకు అశోక్, కటకం గంగారం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతులు కల్పించాలని జగిత్యాల కలెక్టర్కు ఎంఐఎం నాయకులు కోరారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోరుట్ల పట్టణానికి చెందిన వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పలు వసతులు కల్పించడానికై జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్కు కలెక్టరేట్ జగిత్యాలలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ రఫీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంఐఎం అధ్యక్షులు ఎంఏ రఫీ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎండీ జనరల్ ఆర్థోపెడిక్ జనరల్ సర్జన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, అలాగే స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది, అలాగే బ్లడ్ బ్యాంక్ స్కానింగ్ మెషిన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ మెషిన్ ఏర్పాటు చేయుటకు విన్నవించారు. ఈ ఆసుపత్రిలో స్కానింగ్ మెషిన్ ఉన్నా కానీ దాని ఆపరేటర్లు లేక మెషిన్ మూలకు పడి ఉందని, దానిని ఉపయోగంలోకి తీసుకునేందుకు స్కానింగ్ ఆపరేటర్స్ను నియమించాలని కోరారు. అలాగే కోరుట్ల పట్టణానికి చెందిన వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల డాక్ బంగ్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ కల్లూరు రోడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల ఉర్దూ మీడియం కాగస్పుర యందు వివిధ మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్, కిచెన్ షెడ్ మరియు వంట సామాగ్రి, డైనింగ్ హాల్, తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫర్నిచర్, మంచినీళ్ళ సౌకర్యం, ఎలక్ట్రిసిటీ మరియు ఇతర వసతులు కల్పించడానికి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సానుకూలంగా ఈ విషయంపై స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటామని ఎంఐఎం పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ రఫీ, కార్యదర్శి అబ్దుల్ వాజిద్, సహాయ కార్యదర్శి ఎంఏ కలీం, అబ్దుల్ రహీం, కె సురేష్, ఎండి నిజాం, పార్టీ అడ్వైజర్ మహమ్మద్ చాంద్ పాషా, మహమ్మద్ సల్మాన్, ఎండి సమీర్, యూత్ ఐకాన్ అబ్దుల్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. कुरुटले की जानिब से AIMIM पार्टी की जानिब से हम लोग जगित्याल को आए कलेक्टर ऑफिस में है. अभी जो है सो हम लोग कलेक्टर साहब को कुरुटले के सिविल हॉस्पिटल के बारे में और वहाँ के जो भी प्रॉब्लम्स है हॉस्पिटल में, डॉक्टर्स हो दो और जो है सो ऑर्थोपेडिक हो दो, ब्लड डोनेट मिशन हो दो, हर चीज़ के लिए वहाँ पे हम लोग मुतालबा करें. यहाँ पे आके साहब को हम लोग मेमोरेंडम दिए. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాషాయ నేతలు ఆయన్ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన రామచంద్రరావు ఉస్మానియా వర్సిటీలోని సరస్వతి దేవాలయంలో, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా సాధికారతతో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని, దేశమంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహించి వారితో ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున లక్షలాది మందితో సభ నిర్వహించి ఇప్పటికే 2 సార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరోసారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ వ్యాపారాలు చేయాలనే అంశంపై ఈ నెల 7 నుంచి 9 వరకు జిల్లా, మండల, గ్రామశాఖ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని, వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం మహిళా సంఘాలకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాం. మొదటి దశలో ₹1 కోటి అద్దెను ఈరోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం ఒక గొప్ప శుభ పరిణామమని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తుల జయ జయ ద్వానాల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవర్లకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శనివారం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు మానసిక ఉల్లాసం అందించే లక్ష్యంగా దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్కు వైద్యులు సూచించారు. తర్వాత మళ్లీ పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం గురు, శుక్రవారాల్లో మరోసారి కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. రేషన్ కార్డు రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7.24 లక్షల మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని ఆసక్తికర ట్వీట్ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్లో 3 నెలల రేషన్ పంపిణీ జరిగిందని తెలిపారు. అనివార్య కారణాలతో రేషన్ తీసుకొని 7.24 లక్షల కుటుంబాలని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ 7 లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షలు, 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నా కార్డుల ఎరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. రేషన్ తీసుకుని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Important for our society. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 6 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సంజయ్. జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విద్యార్థుల నమోదు పెంచాలని ప్రిన్సిపల్కు కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి ఆదేశం. ధర్మపురిలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక పర్యటన. గోదావరిని పరిశీలించి వరదలు వస్తే చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఓటర్ జాబితా నుండి తొలగింపు. రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ లిస్టు పేరు తొలగించినట్లు ప్రకటించిన అధికారులు. ఎల్ఎండి నుంచి జెట్ స్కీ స్కూటర్ హైదరాబాద్కు తరలించడాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్. లోయర్ మేనర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.